నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ ఇవాళ వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించారు. 14 ఏళ్లు వైసీపీలో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని అన్నారు. అందుకే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే తనకి మంత్రి పదవి ఇస్తానని 2019లో ప్రకటించిన జగన్ ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు మర్రి రాజశేఖర్. రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. 14 సంవత్సరాల పాటు మేము ఇక్కడ పనిచేసాము. 14 సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది ఏంది? గౌరవమేగా. అక్కడ ఏమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి కొండమే కూర్చోబెట్టమని మేము అడుగుతున్నాం. మేము అన్కండిషనల్గానే చేరుతున్నాం. తెలుగుదేశంలో చేరేటప్పుడు అన్కండిషనల్గా చేరుతాం. తెలుగుదేశంలోకి వెళ్తాం. వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని నేను వాలంటీరీగా రాజీనామా చేశాను. అది ఆమోదించాల్సినటువంటి బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది. నేను రాజీనామా చేసే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళలేదు. ఆ పదవి నిలబెట్టి ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క నిర్ణయాల వల్ల, ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల, ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారు.